హాయ్ వీవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జస్ట్ ఇమాజిన్ నోవెల్స్. ఈరోజు మన కథ వద్దన్న వదిలేస్తానా ఎపిసోడ్ 43. తనని వాటేసుకుని పడుకున్న రుద్రని చూసి కంగారు పడిన శివాని, ఎందుకు ఇక్కడ పడుకున్నారండి? అటు వెళ్ళి పడుకోవచ్చు కదా అని మెల్లగా అడిగింది. ఏంటి సడన్గా అండి మీరు అంటూ మర్యాద తన్నుకొచ్చింది. ఇదంతా నువ్వు చేసింది నేను నిన్నేమీ అనకూడదని నన్ను కూల్ చేయడానికేనా అన్నాడు రుద్ర ఒక చేతి మీద విష్ణుమూర్తి ఫోజ్లో పడుకుని కళ్ళెగరేస్తూ. కూల్ చేయడం ఎందుకు? నేనేం చేశానని మీరు నన్ను అనడానికి అని అమాయకంగా ఫేస్ పెట్టి అడిగింది శివాని. అంతొద్దమ్మా, నువ్వు మరీ అంత ఇన్నోసెంట్లా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వక్కర్లేదు. నువ్వేంటో అని నాకు ఒక పిక్చర్ ఇక్కడ నా గుండెల్లో నిలిచిపోయింది. అయినా నీ మహానటి పర్ఫార్మెన్స్ చూశాక కూడా నువ్వు ఇన్నోసెంట్ అని నేను నమ్మడానికి నేనేమైనా ఎర్రిపప్పనా అని సర్కాస్టిక్గా అడుగుతూ సడన్గా శివానీని తన వైపుకి పూర్తిగా లాగేసుకుని తనని గట్టిగా హత్తుకుంటూ, వాడేదో అంటే నీకు నన్ను చూసి నవ్వొచ్చింది కదా, ఇప్పుడు నవ్వవే, నేను చూస్తాను అన్నాడు రుద్ర భీతి టోన్తో. సారీ, అప్పుడేదో బన్నీ మాటలకి మీ ఎక్స్ప్రెషన్ చూసి నవ్వొచ్చింది, కానీ నేను నవ్వలేదు కదా, మరెందుకు నాపై కోపం చూపిస్తున్నావు రుద్ర అని అడిగింది శివాని. నువ్వు మనసులో నవ్వుకున్నా ఆ విషయం నాకు తెలుస్తుందని నీకు తెలిసి కూడా నవ్వవు కదే అన్నాడు రుద్ర ఆమె నడుముని తడుముతూ. ఇది అన్యాయం. నాలో కలిగే ఫీలింగ్స్ని బయటకు చూపించకూడదు, మనసులో ఫీల్ అవ్వకూడదంటే నేనేమైనా రోబోనా అని అడుగుతూ మూతి ముడిచింది శివాని. ఏంటే లాజిక్ మాట్లాడుతున్నావు? మన పెళ్ళికి ముందే నయం నేను చెప్పినట్టు చేసేదానివి, కానీ ఇప్పుడంతా నీరాజ్యం అయిపోయింది. నీకు నేనంటే పూర్తిగా భయం లేకుండా పోయింది. దీనికి నీకు అర్జెంటుగా పనిష్మెంట్ ఇవ్వాల్సిందే అంటూ ఆమె మెడవంపులో చిన్నగా కొరికాడు రుద్ర. శివానికి రుద్రగడ్డం గురుకుగా తగిలి గిలిగింతలతో నవ్వొస్తున్న టైంలోనే అతడి మెత్తని పెదవుల స్పర్శకి ఆమెలో నరాలు జివ్వునలాగాయి. ఆ వెంటనే అతనిచ్చిన పంటిగాటికి నొప్పి పుట్టింది. ఒకే క్షణంలో శివానీలో రకరకాల ఫీలింగ్స్ని పుట్టించాడు రుద్ర. నొప్పికి అని సౌండ్ చేస్తూ రుద్ర తలని దూరంగా తోసి అతను కొరికిన చోట చేతితో రుద్దుకుంటూ చిరుకోపంగా, కొడుకుతారేంటి, నొప్పి వస్తుంది అని ఏడుపు మొహం పెట్టింది శివాని. రుద్ర కొంటగా నవ్వుతూ, కొరికితే నొప్పి రాక సమ్మగా ఉంటుందా ఏంటే? నీ బాడీ స్మెల్ ఎంత బాగుంది, ఏం పర్ఫ్యూమ్ యూజ్ చేస్తున్నావే, అచ్చు న్యాచురల్ సుగంధం మరుమల్లెల్లా మత్తెక్కిస్తుందని హస్కీగా అడుగుతూ మరోసారి ఆమె మెడవంపులో తలపెట్టి గట్టిగా స్మెల్ పీల్చి ఆ వంకతో శివాని నడుము మీద పెదాలు తాకించాడు రుద్ర. శివాని ఒళ్ళు జల్లుమనగా రుద్ర దూరంగా జరుగు అని కీచుగా చెప్తూ అతని నుండి విడిపించుకోవడానికి చూసింది. కానీ రుద్ర పట్టుని ఇంచు కూడా జరపలేక దీనంగా అతన్ని చూసింది శివాని. రుద్ర ఆమె అవస్థకి చిన్నగా నవ్వుతూ, నువ్వు చేసిన తప్పుకి నాకు ముద్దు పెడితే వదిలేసి బుద్ధిగా నిద్రపోతాను, లేదంటే నీకు రాత్రంతా జాగారమే. నా చేతిలో జాతరే, అసలే గ్యాప్ చాలా వచ్చింది పిల్లగాలి సోకి, సో బుద్ధిగా నాకు కిస్ పెట్టి అంతకంటే బుద్ధిగా నిద్రపో బేబీ అని రుద్ర హస్కీ టోన్తో అల్లరిగా నవ్వుతూ చెప్పాడు. ముద్దా అని నత్తిగా భయంగా అడిగింది శివాని. ముద్దు కాదే, ముద్దు అని ముద్దుగా చెప్తూ శివానీని మరింత దగ్గరగా హత్తుకున్నాడు రుద్ర. వాసుకి చావు తన వెనకే ఉందని తెలియక తప్పించుకుంటున్నాననే ఆనందంతో ఎదురుగా సముద్రం ఒడ్డున కట్టిన బ్రిడ్జ్ దగ్గరున్న బోట్ చూసి ఆనందంతో ఇంకో 10 అడుగులు వేస్తే ఆ బోట్ ఎక్కేయచ్చు అని స్పీడ్ పెంచిన వాసు డౌట్ వచ్చి ఒకసారి వెనక్కి తిరిగి చూశాడు. అంతే, భయంతో వాసు అడుగులు అక్కడే ఆగిపోయాయి. అతను గన్ వాసుకి ఎయిమ్ చేసి కూల్గా ఉన్న చోటే నిలబడి చూస్తూ ఉంటే అతని గురించి తెలిసిన వాసుకి ఎదురుగా మనిషి కాదు కదా, తను ప్రాణం తీయడానికి వచ్చిన యముడిలా కనబడ్డాడతను. ఇక అతను చావడం గ్యారంటీ, పారిపోయినా ప్రయోజనం లేదని అర్థమైంది. కానీ వాసు మనసందుకు ఒప్పుకోలేదు. అతని చేతిలో చచ్చి చేపలకి ఆహారం అవడం కంటే తనంతటానే చనిపోవడం బెటర్ అనుకుని వేగంగా పరుగు పెడుతూ లోతుగా ఉన్న సముద్రంలోకి బ్రిడ్జ్ మీద నుండి ఒక్కసారిగా దూకేశాడు వాసు. వాసు చేసిన పనికి అతని పెదాల మీద సాడిస్టిక్ స్మైల్ చేరింది. అతడు నింపాదిగా నిలబడడం చూసి, బాస్, వాడి డెడ్ బాడీని తెమ్మంటారా అని అడిగాడు అతని అనుచరుడు. అవసరం లేదు, వాడితో మనకి పని లేదు, వాడంతటి వాడే చచ్చిపోయి నాకు భారం తీర్చడంతో పాటు ఒక బుల్లెట్ వేస్ట్ కాకుండా చేశాడు అని వంకరగా నవ్వాడు అతడు. ఆ పోలీస్ బాడీని ఏం చేయాలి బాస్
అని వినయంగా అడిగాడు ఆ అనుచరుడు. ఇందాక చెప్పిందే, తీసుకుపోయి సముద్రంలో పడేయండి. ఆ బాడీ తిరిగి ఒడ్డుకు రాకూడదు అని సీరియస్గా వార్నింగ్ టోన్తో చెప్పాడు అతడు. ఓకే బాస్ అంటూ సముద్రం దగ్గరకు వెళ్ళిన ఆ అనుచరుడు వాసు బాడీ పైకి తేలకపోవడం చూసి బహుశా చచ్చిపోయి లోపలికి వెళ్ళిపోయి ఉంటాడనుకున్నాడు. తమ వాళ్ళని పిలిచి తమ బాస్ కార్ డిక్కీ తెరిచి అందులోని బాడీని బయటకు తీయించి బోట్లో వేసుకుని సముద్రంలోకి వెళ్ళిపోయారు పడేయటానికి. అదే ఐలాండ్లోని తన బంగ్లాలోని తన రూమ్కి వెళ్ళిన అతడు ఆరాంగా తన చైర్లో కూర్చోగానే అక్కడున్న ఒక సర్వెంట్ వచ్చి ఫ్రిడ్జ్ నుండి బీర్ తీసి అతనికి కావాల్సిన టేబుల్ మీద అరేంజ్ చేసి పక్కకు వెళ్ళిపోయాడు. అతను ఆ బీర్ టిన్ తీసుకుని తాగుతూ ఎదురుగా గోడకి స్టిక్ చేసిన ఓ ఫోటోని చూస్తూ సాడిస్టిక్ స్మైల్తో తన మైండ్లో ఏదో ప్లాన్ రెడీ చేసుకున్నాడు అతడు. ఇక్కడ సురేఖకి నిద్రలో పీడకలలు రావడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడి లేచి కూర్చుంది. వాసుని ఎవరో రక్తం వచ్చేలా పొడిచి చంపుతున్నట్టు కల రాగానే భయంతో మెలకువ వచ్చేసింది ఆమెకి. ఎంత కాదనుకున్నా తన మెడలో తాళి కట్టిన భర్త కాబట్టి సహజంగా ఆమె మనసు పొరల్లో అతడు బాగుండాలి, తనని పట్టించుకోపోయినా భర్తగా అతని క్షేమం ఎప్పుడు అనుకుంటుంది సురేఖ. ఇది సగటు ప్రతి భారత స్త్రీ మనస్తత్వం కదా. ఆ భర్త ఎలాంటి వాడైనా వాడు బాగుండాలని, తన సౌభాగ్యం కలకాలం ఉండాలని కోరుకుంటుంది. సురేఖ కూడా అందుకు అతీతం కాదు. వాసు ఎంత వెధవైనా తనని తన పిల్లలని పట్టించుకోకపోయినా వాడికి ఏమీ కాకూడదని కోరుకుంటుందామే. సురేఖ పట్టిన చెమటలు తుడుచుకుని వాటర్ తాగి టైం చూడగా అప్పటికే తెల్లవారుజామున 3 గంటలు చూపిస్తూ ఉండడంతో భయం వేసింది ఆమెకి. తెల్లవారుజామున వచ్చే కలలు నిజమవుతాయని ఎక్కడో విన్న కారణంగా ఆ భయంతోనే లేచి బయటకొచ్చిన సురేఖ నేరుగా దేవుడి గది దగ్గరకు వెళ్ళి ఆ భగవంతుడికి దండం పెడుతూ, స్వామి, నా లైఫ్లో ఇలా చేశావేంటని, ఇలాంటి వాడిని భర్తగా చేశావేంటని నిన్ను ఏనాడు నిందించలేదు. నా కర్మఫలం అని సరిపెట్టుకున్నాను. ఇప్పుడు కూడా నా కోసం అడగడం లేదు. అతడు ఎలాంటి వాడైనా నా పిల్లలకి తండ్రిని దూరం చెయ్యకని వేడుకుని కుంకుమ తీసి బొట్టు పెట్టుకుంది సురేఖ. అప్పుడే బయట నుండి వస్తూ అలికిడికి అక్కడికి వచ్చిన ప్రతాప్ గారు సురేఖని ఆ టైంలో అక్కడ చూసి ఆశ్చర్యంగా, ఏమైంది సురేఖ, ఈ టైంలో దేవుడి గదిలో ఏం చేస్తున్నావమ్మా అని అడిగారు ప్రతాప్ గారు. ఆయన కాసేపటి ముందే నిద్ర పట్టక బయట చల్లగాలి కోసం గార్డెన్లో కూర్చుని కాసేపట్లో లోపలికొచ్చారు. ఏమీ లేదు బాబాయ్, ఏదో పీడకలు వస్తే దేవుడికి దండం పెట్టుకుందామని వచ్చాను. అవును, మీరేంటి ఈ టైంలో బయట నుండి వస్తున్నారు, నిద్రపోలేదా అని అడిగింది సురేఖ. నిద్ర పట్టడం లేదని చల్లగాలి కోసం గార్డెన్లోకి వెళ్ళానమ్మా. నిద్రలో వచ్చిన ప్రతి కళ నిజమవదు, భయపడకుండా వెళ్ళు. తెల్లవారడానికి ఇంకా చాలా టైం ఉంది, వెళ్ళి పడుకో తల్లి. పగలంతా పనిచేసి అలసిపోయి ఉంటావు, ఎవరికీ ఏం కాదు. ఏదైనా జరగాలని రాసిపెట్టుంటే మనం అడ్డుకున్నా ఆగుతుందా చెప్పు. విధిరాతని బట్టి మన జీవితాలు సాగుతాయి. ఏం ఆలోచించక ప్రశాంతంగా నిద్రపోమ్మా అన్నారు ప్రతాప్ గారు. సురేఖ తలూపి లోపలికి వెళ్తూ, మీరు కూడా పడుకోండి బాబాయ్ అంది. అలాగే అమ్మా అంటూ తన రూమ్కి వెళ్ళిపోరాయన. సురేఖ ఎంత వద్దనుకున్నా వాసు పదే పదే గుర్తొస్తుంటే బెడ్ మీద పడుకుని మనసులో, అతడికి భార్యగా నేను నచ్చను, కనీసం పిల్లల మీద కూడా ధ్యాస ఉండదు అని నిట్టూర్చి పక్కనున్న సన్నీని హత్తుకుని ఆ పక్కనున్న బబ్లు మీద చేయి వేసి, నాకు మిగిలిన ఉన్న సంతోషం నా పిల్లలే అనుకుని నిట్టూర్చి నిద్రలోకి జారుకుంది సురేఖ. ముద్ద అని భయంగా అడిగిన శివానీని వెక్కిరింతగా, ముద్దు కాదే ముద్దు అని హస్కీగా చెప్పిన రుద్ర శివానీని మరింత దగ్గరగా లాక్కున్నాడు. నాకు రాదు, అయినా నేనేమీ తప్పు చేయలేదు, సో పనిష్మెంట్ నాకు వర్తించదు, పోయి పని చూసుకో అని ధైర్యం కూడగట్టుకుని దుబాయింపుగా అన్నది శివాని. ఏది, ఆ మాట నా వైపు చూసి చెప్పవే అంటూ సూటిగా చూశాడు శివానీని రుద్ర. రుద్ర వాడి చూపులకు తడబడి, నువ్వలా దొంగను చూసినట్టు చూడకు, నాకు భయం అని చిన్నగా అంది శివాని. నేను చెప్పింది చేయలేదనుకో, నా స్టైల్లో నీకు పనిష్మెంట్ ఇస్తాను, తర్వాత నీ ఇష్టం అన్నాడు సూటిగా రుద్ర. ఆ మాటకి కోపం వచ్చిన శివాని రుద్ర కౌగిల్ నుండి విడిపించుకుని, అంటే తనలా విడిపించుకున్నా అనుకుంది, కానీ అతను కావాలనే వదిలాడు కాబట్టి విడిపించుకుంది. ఏంటండి ఈ దౌర్జన్యం, ఆడపిల్లని మిమ్మల్ని ఏమీ చెయ్యలేననే కదా ఇలా బెదిరిస్తున్నారు. ఎవరైనా ప్రేమతో ముద్దు పెడతారు, ఇలా బెదిరిస్తే ఎవరు ముద్దు పెట్టరు అని కోపంగా అరిచింది శివాని. ఆహా అవునా, ఒకసారి ఫ్లాష్ బ్యాక్కి పోయి ఓ బొమ్మేసుకో పాపా. నువ్వు నాకు
నేను నీకు ముద్దు ఎలా పెట్టుకున్నామో పెళ్ళికి ముందు. అంటే అప్పుడు నీకు నా మీద ప్రేమ ఉందని, అందుకే ముద్దిచ్చావని నువ్వు ఒప్పుకుంటున్నట్టే కదా అని కళ్ళెగరేస్తూ అడిగాడు నవ్వుతూ రుద్ర. శివానికి తమ పెళ్లికి ముందు రుద్రతో జరిగిన ముద్దు సీన్ గుర్తుకు రాగానే తడబాటుతో, అదంతా నిన్ను నమ్మించాలని అలా ముద్దు పెట్టానేమో, అంతేకాని ప్రేమతో కాదంటూ తల పక్కకు తిప్పేసింది శివాని. అదే ముక్క నా కళ్ళల్లోకి చూస్తూ చెప్పు పాప, నిజమని అప్పుడు నమ్ముతాను అని వెటకారంగా అన్నాడు రుద్ర. శివాని దిక్కులు చూస్తూ, నేను చెప్పేది నిజమే అంది ఆమె. అప్పటికే మంట మీదున్న రుద్ర ఆమె ఆన్సర్కి ఇంకా కోపం ఎక్కువై శివానీని తన వైపుకు తిప్పుకుని, నీకు నరాలు మామూలుగా లేవే అంటూ లేచొక్కుదుటున శివానీనెత్తి తన భుజంపై వేసుకుని పక్కన మరో రూంలోకి ఎత్తుకుపోయి బెడ్ మీద విసిరేశాడు రుద్ర. తను అరిస్తే బన్నీ నిద్రలేస్తాడని అరవకుండా ఉన్న శివాని కింద బెడ్ మీద పడగానే, అబ్బా నా నడుము, మెంటలా రుద్ర నీకు, ఇలా పడేశావు, అమ్మా నా నడుము పోయింది అంటూ నడుం పట్టి అటూ ఇటూ తిప్పకుండా రుద్ర వైపు చూసి డౌట్గా తన వైపు చూసింది. బెడ్ మీద పడే ప్రాసెస్లో తను బయట తొలగిపోయి నగ్నంగా కనబడుతున్న శివాని నడుము ఇంకా బొడ్డుని తన పై ఎదని సూటిగా చూస్తున్న రుద్ర ఇంటెన్స్ లుక్స్తో, భలే సెక్సీగా ఉంది కదే నీ బాడీ ఫిజిక్స్ అంటూ నవ్వుతూ తన పక్కన పడుకుని శివాని నడుముని చుట్టేసి తన మీదకి లాక్కున్నాడు. తనకి బయట సరి చేసుకునే అవకాశం కూడా ఇవ్వలేదు రుద్ర. రుద్ర వదులు అని గింజుకుంటున్న శివాని నోటి మీద వేలిని పెట్టి ష్ అని చిన్నగా బ్రీత్ టోన్తో అన్నాడు రుద్ర. అతని మాటలకి మంత్రం వేసినట్టుగా సైలెంట్గా చూస్తున్న శివాని పెదవుల మీదున్న రుద్ర తన వేలుని అలాగే రాస్తూ ఆమె కింద పెదవిని 2 వేళ్ళ మధ్య పెట్టి చిన్నగా లాగుతూ, నిన్నిప్పుడు ఏం చేసినా ఎవరైనా అడ్డుపడతారా అని హస్కీగా అడిగాడు రుద్ర. ఊహు అని తలాడించిన శివాని భయంగా రుద్రని చూస్తూ, కానీ నువ్వు నాకు ఇష్టం లేకుండా చెయ్యి వేయనని మాటిచ్చావు రుద్ర అని సూటిగా చూస్తూ చిన్నగా చెప్పింది. అప్పటికే తన టచ్కి వణుకుతున్న శివాని పెదాలని ఇంటెన్స్గా చూస్తూ, ఏం చెయ్యను అంటే నిన్ను ముద్దు ముచ్చట్లకు కూడా దూరంగా పెడతానని కాదు, అసలుది చెయ్యను కానీ మిగిలినవి అన్నీ ఉంటాయి బేబీ అని రొమాంటిక్ వాయిస్తో చెప్తూ శివాని నడుం మీద చేతిని మెల్లగా రాస్తూ తన నాభి దగ్గర ఆగి దానిని సుతారంగా మీటుతూ, అబ్బా ఏం పెట్టి పెంచావే నీ బాడీని, బక్కగా ఉన్నా కానీ ఎక్కడ ఉండాల్సినవి అక్కడ పర్ఫెక్ట్గా ఉన్నాయి అని నాటీగా చెప్తున్న రుద్ర మాటలకి శివానికి ఎక్కడలేని సిగ్గు ముంచుకొచ్చింది. ప్లీజ్ రుద్ర, నాకేదోలా ఉంది, నీ చెయ్యి తీవా అని కష్టంగా అడిగింది శివాని. ఏదోలా అంటే ఎలా శివ అని గుసగుసగా అడుగుతూ ఆమెని ఆట పట్టిస్తున్న రుద్ర ఇంకా తనని ఏడిపించడానికి శివాని మెడ వంపులో ముద్దు పెట్టాడు. అప్పటిదాకా అతని చేతులు చేసే కొంట పనులకే వణికిపోతున్న శివానికి సెన్సిటివ్ ప్లేస్లో అతను పెట్టిన ముద్దుకి ఆమె లోపలున్న నరాలన్నీ జివ్వుమని లాగుతూ ఓ రకమైన మత్తులో పడేయగా రుద్ర షర్ట్ని గట్టిగా పిడికిల్లో పట్టుకుని కళ్ళు మూసుకుంది శివాని. ఆమె అవస్థ చూసిన రుద్ర నవ్వుతూ, ఓయ్ అని హస్కీగా పిలిచాడు. భారమవుతున్న శ్వాసకి ఊపిరి బిగబట్టి రుద్ర వైపు చూసింది. అతడి కన్నుల్లో ఉన్న ఇంటెన్షన్కి చూపులు కలపలేక, వదలండి అని చాలా చిన్నగా లో గొంతుతో అడిగింది శివాని. వద్దన్నా వదిలేస్తానా బేబీ అంటూ మ్యాన్లీ వాయిస్తో అడుగుతూ రుద్ర శివాని నడుం మీద చిన్నగా పాముతూ, ప్లీజ్ ప్రొసీడ్ అవుదామే, ఇలా నీకు దగ్గరగా ఉంటూ దూరంగా ఉండాలంటే కష్టంగా ఉంది బేబీ అని కొంటిగా అడిగాడు. నాకు ఇష్టం లేదు, వదలండి, నేను బన్నీ దగ్గరకు వెళ్తాను అంది శివాని. అప్పటికే రుద్ర చేస్తున్న పనులకి అతని మాటకి ఆమెలో ఫీలింగ్ స్టార్ట్ అయ్యాయి. కష్టంగా తనని తాను కంట్రోల్ చేసుకుంటుంది శివాని. దేనికి ఈ భయం, కాపురం అంటే అంత భయం ఉన్నదానివి పెళ్ళెందుకు చేసుకున్నావంట అన్నాడు రుద్ర నవ్వుతూ తన నుదుటిన పట్టిన చెమట చుక్కలని వేలితో తీసి చూపిస్తూ. నేను నిన్ను పెళ్లి చేసుకున్నానా, నువ్వు బలవంతంగా చేసుకున్నావా అని సూటిగా అడిగింది చిరుకోపంగా శివాని. రుద్ర కూడా సూటిగా చూస్తూ, నీకు తెలుసు కదే నేను నిన్ను వదలని, అందుకే డ్రామాలాడి నన్ను రప్పించి నేనే నిన్ను బలవంతంగా పెళ్లి చేసుకునేలా కథ నడిపావు, మళ్ళీ ఈ దెప్పులు కూడా నాకేనా అంటూ ఆమె బొగ్గ కొరికాడు రుద్ర. శివాని నొప్పికి అచ్ అని అరిచి తన బుగ్గని రుద్దుకుంటూ, అయినా నేనెందుకు చేసుకున్నానో తెలిసి కూడా ఈ మాటలు దేనికి అని ఉక్రోషంగా అడిగింది. దేనికి పెళ్లి చేసుకున్నాక మొగుడితో కాపురం చేయాలి కదే
అంటూ తనని అలాగే కింద పడేసి తన పైన వాలి, ఒప్పుకోవే, మన బన్నీగాడికి ఓ చెల్లినిద్దాం అని హస్కీగా అంటూ నవ్వాడు రుద్ర. వాడి పేరు చెప్పి నన్ను మోసం చేయకు, నాకు తెలుసు నీ కథ అని శివాని రుద్రని ఆపుతూ అంది. రుద్ర గట్టిగా నవ్వి, ఏం తెలుసు నీకు అంటూ తన నడుమంపుని వేలితో మీటుతూ కొంటెగా అడిగాడు. అతని చేతిని పట్టి ఆపడానికి చూస్తూ, రుద్ర ఆపు, లేదంటే నేను అరుస్తాను అని బెదిరిస్తున్నాను అనుకుంటున్నది శివాని. కానీ ఆమె స్వరంలో ఎంత వద్దన్నా అతని చర్యలకి లొంగిపోయి మత్తుగానే మాట వచ్చింది, కానీ కోపంగా రాలేదు. ఆ విషయం అర్థమైన రుద్ర ఆమెని మరింత ఉడికిస్తూ, అరిస్తే ఎవరూ రారే మొద్దు, ఈ టైంలో అది మొగుడు పెళ్ళాల మధ్య అరుపులు అంటే అవి వేరేవనుకుంటారు తప్ప నువ్వు వదలమని పెడుతున్నట్టు ఎవరూ అనుకోరు. పైగా నీ అరుపులు విని నేను చాలా నాటీ అనుకుంటారని హస్కీగా చెప్తున్న రుద్ర మాటలకి శివాని అసలుది వదిలేసి అమాయకంగా, వేరే అరుపంటే ఏంటి అని అయోమయంగా అడిగింది. ఆమె ఇన్నోసెన్స్కి రుద్రకి ఇంకా ముద్దొచ్చేసింది. వేరే అంటే ఏమనుకుంటారంటే అంటూ తన దగ్గరకు వెళ్ళి ఆమె చెవిలో, మొగుడు తన భార్యని ఇలా అరిపిస్తున్నాడు, ఎంత పోటుగాడో అనుకుంటారే అని చెప్పి నవ్వాడు రుద్ర. చిచ్చి అంటూ మొహానికి చేతులు అడ్డుపెట్టుకుని సిగ్గుతో చచ్చిపోయింది శివాని. రుద్ర తనని చూసి అలాగే నవ్వుతూ, ఇప్పుడు చెప్పు, అరుస్తావా అని కొంటిగా అడిగాడు. శివానికి రుద్ర ఎప్పుడూ లేనిది ఎందుకిప్పుడు ఇంత అల్లరి చేస్తున్నాడేంటి అని ఆలోచిస్తూ ఒక కన్ను మీద వేలిని తీసి రుద్ర వైపు దొంగ చూపులు చూసింది శివాని. రుద్ర సైడ్కి తన మీదే పడుకుని తననే చూస్తున్నా అతడు కన్నులు ఎగరేసేసరికి టక్కున కన్ను మూసేసి, ప్లీజ్ నాకు ఇదంతా ఇబ్బందిగా ఉంది లే రుద్ర అంది. ఏం చెప్పాలో అర్థం కాక శివాని, ఆ ఇబ్బంది మనం దూరంగా ఉన్నంత వరకు పోదే, ఒక్కసారి కమిట్ అయి కలిసామంటే తర్వాత ఉండదు, నేనంటే ఇష్టం లేదా అని రుద్ర ఆమె చేతులను తీసి తన చేతుల్లో ఉంచుకుని వాటిని ముద్దాడుతూ అడిగాడు రుద్ర. శివాని ఈ ప్రశ్న రుద్ర నుండి ఎక్స్పెక్ట్ చేయలేదు. సడన్గా అతను అలా ఇష్టమా అంటే కాదని కానీ అవునని కానీ చెప్పలేక, నాకు నాకు టైం కావాలి రుద్ర, ఇప్పుడిప్పుడే నా మనసు స్థిమితపడుతుంది నీ విషయంలో, అది నీ మీద పూర్తి ఇష్టంతో ఫీల్ అయిన రోజు నువ్వు అడగకపోయినా నేనే నీ దగ్గరికి వస్తాను, నీ సొంతం అవుతాను అని స్థిరంగా చెప్పింది శివాని. ఈరోజు మన కథ ఇక్కడితో కంప్లీట్ అయింది. ఈ స్టోరీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ స్టోరీని లైక్ చేసి కామెంట్ రూపంలో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి. నెక్స్ట్ అప్డేట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్.